బ్రహ్మంగారి మాట విని భార్యను చంపి భగవంతుణ్ణి వెతికిన కక్కయ్య సమాధి ఇదే. కక్కయ్య గురించి కొన్ని రహస్యాలను తెలుసుకుందాం. డొక్కల కరువు రావటం వలన కక్కయ్య గారి తండ్రి గారు ఈ చుట్టుపక్కలకి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకోవటం జరిగింది. కక్కయ్య గారి తండ్రి గారు చాలా మంచివారు. ఆయనకి 9 సంతానం. 9లో కక్కయ్య చిట్ట చివరివాడు. కక్కయ్య గారి పెద్దన్నయ్యలు 2 చనిపోవటం, 3వ అన్నయ్య దేశాల మీదకు వెళ్లిపోవటంతో కుంగిపోయిన తండ్రికి సేవ చేసుకుంటూ కక్కయ్య ఇక్కడే ఉండిపోయాడు. కొంతకాలానికి కక్కయ్యకి మంగమ్మతో వివాహం జరిగింది. ఆమెనే ఇప్పుడు మనం ముత్తమ్మగా పిలుచుకుంటూ ఉన్నాం. కక్కయ్య ప్రతిరోజు అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకుని వచ్చిన డబ్బులతో తండ్రికి సేవ చేసుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తూ ఉన్నాడు. ఇదే కక్కయ్య గారి భార్య అయిన ముత్తమ్మ సమాధి. అయితే ఒకరోజు అడవికి వెళ్లిన కక్కయ్యకి అడవిలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన శిష్యులకు జ్ఞానబోధ చేయడం గమనించాడు. ఏమిటా ఇది అని చెట్టు వెనుక నుండి విని మానవుని దేహంలో దేవతలు ఉన్నారని బ్రహ్మంగారు చెప్పటం విని ఇంటికి వెళ్లి నిద్రిస్తున్న భార్యను కత్తితో నరికి భగవంతుణ్ణి వెతకసాగాడు. భార్య శరీరంలో భగవంతుడు కనిపించకపోవటంచే ఆగ్రహించిన కక్కయ్య బ్రహ్మంగారి దగ్గరికి వెళ్లి బ్రహ్మంగారిని దూషించసాగాడు. జరిగిన విషయాన్నంతా తెలుసుకున్న బ్రహ్మంగారు, నీ భార్యను బ్రతికిస్తే నా మాట నమ్ముతావా అని చెప్పి ఇంటికి వెళ్లి మంత్రించిన జలాన్ని కక్కయ్య భార్య మీద చల్లగా కక్కయ్య భార్య తిరిగి నిద్రిస్తున్నట్టుగా లేచింది. అది చూసిన కక్కయ్య స్వామివారి పాదాలపై పడి క్షమించమని, నన్ను కూడా తమ శిష్యునిగా చేసుకోమని ప్రార్థించాడు. ఈ విధంగా కక్కయ్య దంపతులు బ్రహ్మంగారికి ప్రియ శిష్యులుగా మారిపోయారు. ఈ కక్కయ్య భార్య సమాధి చూడాలి అంటే బ్రహ్మంగారి మఠం నుంచి బద్వేలి వెళ్లే దారిలో 100 మీటర్ల దూరం వస్తే మనకి కనపడుతుంది. కుల మతాలు పట్టింపు లేదని రుజువు చేసిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి.